హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక కొత్త కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. దాట్ ఈస్ డైఎలెక్ట్రిక్స్ అండ్ పోలరైజేషన్. సో ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ చాప్టర్లో కూలమ్స్లో నేర్చుకుంటున్నప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ టూ చార్జెస్ అనేది ఇట్ విల్ రెడ్యూస్ వెన్ ప్లేస్ ఇన్ అ డైఎలెక్ట్రిక్ అనేది నేర్చుకున్నారు. బట్ ఇలా ఎందుకు జరుగుతుంది అనేది మీరు నేర్చుకోలేదు. సో ఈ వీడియోలో మనం why does the electrostatic force between two charges reduce or electric field between two charges reduce when placed in a dielectric అనేది నేర్చుకోవాలనుకుంటున్నాం. మోర్ ఓవర్ ఈ డైఎలెక్ట్రిక్ ఎలా వర్క్ అవుతుంది ఆర్ ఈ డైఎలెక్ట్రిక్ని ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఎలా బిహేవ్ చేస్తుందో మనం చూడాలనుకుంటున్నాం. డైఎలెక్ట్రిక్ మెటీరియల్స్ టూ టైప్స్ ఉంటాయి, పోలార్ డైఎలెక్ట్రిక్స్ అండ్ నాన్ పోలార్ డైఎలెక్ట్రిక్స్. ఫస్ట్ మనం పోలార్ డైఎలెక్ట్రిక్స్ గురించి డీటెయిల్గా నేర్చుకుందాం. సో వి సే దట్ పోలార్ డైఎలెక్ట్రిక్స్ ఆర్ దోస్ మెటీరియల్స్ ఇన్ విచ్ ఇండివిజువల్ మాలిక్యూల్స్ హ్యావ్ డైపోల్ మూమెంట్ ఆఫ్ దేర్ ఓన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక HCl మాలిక్యూల్ని తీసుకుందాం. ఇందులో క్లోరిన్కు ఉన్న హై ఎలక్ట్రోనెగటివిటీ వల్ల ఇట్ హ్యావ్ ఎ టెండెన్సీ టు అట్రాక్ట్ ఎలక్ట్రాన్స్. సో ఈ క్లోరిన్ మాలిక్యూల్ దగ్గర ఒక నెగిటివ్ ఛార్జ్ సెంటర్ ఫామ్ అవుతుంది అండ్ అలానే ఈ హైడ్రోజన్ మాలిక్యూల్ దగ్గర ఒక పాజిటివ్ ఛార్జ్ సెంటర్ ఫామ్ అవుతుంది. సో ఆన్ ఏ హోల్ ఈ HCl మాలిక్యూల్ ఒక ఎలక్ట్రిక్ డైపోల్ లాగా బిహేవ్ చేస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఇట్స్ ఓన్. దాన్నే మనం ఇంట్రిన్సిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ అ మెటీరియల్ అంటాం. ఈ పోలార్ డైఎలెక్ట్రిక్స్కి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలంటే వీ కెన్ సీ వాటర్ అండ్ అమోనియా. అండ్ మీరు ఈ కేసెస్లో కూడా చూడొచ్చు దాట్ మాలిక్యూల్స్ హ్యావ్ సపరేట్ ఛార్జ్ సెంటర్స్ ఆఫ్ దేర్ ఓన్. ఇలాంటి డైఎలెక్ట్రిక్ మెటీరియల్ ఓవరాల్ పిక్చర్ని కనుక మనం చూస్తే ఇండివిజువల్ మాలిక్యూల్స్కి డైపోల్ మూమెంట్ ఉన్న ఆన్ ఏ హోల్ నెట్ డైపోల్ మూమెంట్ అనేది స్టిల్ విల్ బి జీరో. ఎందుకంటే డిఫరెంట్ డైపోల్స్ ఆర్ అలైన్డ్ ఇన్ ర్యాండమ్ డైరెక్షన్స్. సో వెక్టర్ సమ్ ఆఫ్ ఆల్ దీస్ డైపోల్ మూమెంట్స్ అనేది ఇట్ విల్ స్టిల్ బి జీరో. ఈ డైఎలెక్ట్రిక్ మెటీరియల్ని నేను ఒక ఎక్స్టర్నల్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే you all know that dipole have the tendency to align in the direction of external electric field. So ee dielectric material lo konni molecules they'll rotate and they'll align in the direction of external electric field. So appudu em avutundi, inka ee dielectric material ki dipole moment zero untunda? Definitely not. Ippudu ee dielectric material ku oka net dipole moment untundi. Danne manam induced dipole moment of a material antam. But remember, these dipoles are not isolated. సో ఇమ్మీడియట్గా అన్ని డైపోల్స్ రొటేట్ అయ్యి దే వోంట్ గెట్ అలైన్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని పెంచే కొద్దీ మోర్ నెంబర్ ఆఫ్ డైపోల్స్ గెట్ రొటేటెడ్ అండ్ అలైన్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనం ఏం చెప్పచ్చు అంటే యాజ్ ఎ ఇంక్రీజ్ ద స్ట్రెంత్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్ వాల్యూ అనేది ఇట్ విల్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. ఓకే, బట్ నేను ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంత్ని ఇలా పెంచుకుంటూ పోతే అట్ వన్ పాయింట్ ఈ డైపోల్స్ అనేవి దే స్టార్ట్ గెటింగ్ స్ట్రెచ్డ్, దేర్ బై ఇంక్రీజింగ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈవెన్ మోర్ ఫర్దర్. ఇప్పుడు మనం సెకండ్ టైప్ ఆఫ్ డైఎలెక్ట్రిక్స్ గురించి నేర్చుకుందాం, దాట్ ఈస్ నాన్ పోలార్ డైఎలెక్ట్రిక్స్. సో నాన్ పోలార్ డైఎలెక్ట్రిక్స్ ఆర్ దోస్ మెటీరియల్స్ ఇన్ విచ్ ఈచ్ మాలిక్యూల్ డు నాట్ హ్యావ్ డైపోల్ మూమెంట్ ఆఫ్ దేర్ ఓన్. సో సింప్లెస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే డయాటోమిక్ గ్యాసెస్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ని మనం తీసుకోవచ్చు. సో ఇఫ్ ఐ టేక్ అన్ ఆక్సిజన్ మాలిక్యూల్, సో బికాస్ ఆఫ్ ద సిమెట్రిక్ ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఆక్సిజన్ మాలిక్యూల్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ సెంటర్ ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ అయి ఉంటాయి. సో ఇట్ డస్ నాట్ బిహేవ్ లైక్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్. సో దాని ఇంట్రిన్సిక్ ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేది ఇట్ విల్ బి జీరో. అండ్ ఈ నాన్ పోలార్ డైఎలెక్ట్రిక్స్కి మనం ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే లైక్ బెంజీన్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మీథేన్, మీరు వీటిని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈవెన్ దేర్ స్ట్రక్చర్స్ ఆర్ సిమెట్రిక్. సో వాటి ఇంట్రిన్సిక్ డైపోల్ మూమెంట్ కూడా జీరోనే ఉంటుంది. నౌ ఈ నాన్ పోలార్ డైఎలెక్ట్రిక్ మెటీరియల్ని ఇఫ్ ఐ ప్లేస్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్పుడు ఏమవుతుంది? సో డెఫినెట్గా ఈ అలైన్మెంట్ ఆర్ రొటేషన్ ఆఫ్ డైపోల్స్ అనేది ఉండదు, ఎందుకంటే దిస్ నాన్ పోలార్ డైఎలెక్ట్రిక్ మెటీరియల్ డస్ నాట్ హ్యావ్ డైపోల్స్. బట్ ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ సెంటర్స్ అనేవి దే విల్ గెట్ పుష్డ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో దానివల్ల ఈ మాలిక్యూల్స్ అనేవి దే విల్ గెట్ స్ట్రెచ్డ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ మాలిక్యూల్ ఇన్ ద డైఎలెక్ట్రిక్ మెటీరియల్ ఇట్ విల్ స్టార్ట్ బిహేవింగ్ లైక్ అన్ డైపోల్. సో అప్పుడేమవుతుంది, ఈ నాన్ పోలార్ డైఎలెక్ట్రిక్ మెటీరియల్కి ఇట్ విల్ హ్యావ్ ఎ నెట్ ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్. మనం ఈ టూ డైఎలెక్ట్రిక్స్ని చూసిన తర్వాత ఒక కంక్లూషన్కి రావచ్చు, దాట్ ఈస్
పోలార్ డైఎలక్ట్రిక్ అయినా నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ అయినా రెండు కేసెస్లో ఫైనల్ సిచ్యువేషన్ ఒకటే. When they are placed in external electric field, there is a net induced dipole moment in both the cases. అండ్ మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ లోపల ఉన్న పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి దే విల్ గెట్ క్యాన్సిల్డ్ అవుట్. ఎందుకంటే పాజిటివ్ ఛార్జ్ ఆన్ వన్ డైపోల్ ఇస్ వెరీ క్లోజ్ టు నెగిటివ్ ఛార్జ్ ఆన్ ద అనదర్ డైపోల్. అందువల్ల ఈ లోపల ఉన్న ఛార్జెస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ సర్ఫేసెస్ మీద పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ ఫామ్ అవుతాయి. వీటినే మనం ఇండ్యూస్డ్ ఛార్జెస్ అంటాం. But these induced charges are not like free charges in a conductor. They are bound charges. ఈ bound charges వలన there is a net induced dipole moment in this dielectric material. ఈ ప్రాసెస్నే మనం polarization of a dielectric material అంటాం. So polarization is a process in which a dielectric material is given a net dipole moment in the presence of an external electric field. మనం strength of polarization ని measure చేయొచ్చు. It is given by the net dipole moment induced per unit volume of a dielectric. So దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే we can write it as capital P vector is equal to small p net vector divided by capital V vector, where capital P vector that is equal to strength of polarization and capital V it is the volume of the dielectric and small p net vector that is the net dipole moment induced. And మనం ఇందాక ఏం డిస్కస్ చేసామంటే వి సెట్ దట్ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పెంచే కొద్దీ ఈ డైపోల్ మూమెంట్ విచ్ ఇస్ గెటింగ్ ఇండ్యూస్డ్ ఈవెన్ దాని వాల్యూ పెరుగుతూ పోతుందని మనం ఇందాక నేర్చుకున్నాం. అండ్ ఇప్పుడేం కంక్లూడ్ చేయొచ్చు అంటే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ పెరిగే కొద్దీ ఈవెన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పోలరైజేషన్ ఇంక్రీజెస్. సో నేను మ్యాథమెటికలీ ఏం రాయొచ్చు అంటే దిస్ పోలరైజేషన్ వెక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్. సో ఈ ఫార్ములాలో నేను ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని యాడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ that capital P vector is equal to chi suffix e times of capital E vector, where chi suffix e is the electric susceptibility of a material which tells how much a material gets polarized. So greater the electric susceptibility, greater the polarization in the presence of external electric field. నేను ఇంకా ఒక టూ ఛార్జెస్ని ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ప్లేస్ చేస్తే వాటి మధ్య ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎందుకు వేరీ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. బేసికలీ ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఉన్న ఇండ్యూస్డ్ ఛార్జెస్ని మీరు అబ్జర్వ్ చేస్తే వాటి వల్ల ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. దాన్నే మనం ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం. అండ్ క్లియర్గా మీరు చూస్తే ఈ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అందువలన నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ డైఎలక్ట్రిక్ మెటీరియల్ దట్ విల్ బి ఈక్వల్ టు ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మైనస్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో క్లియర్గా ఈ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ లెస్ దాన్ ద ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అండ్ బై వాట్ ఎవర్ ఫ్యాక్టర్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెడ్యూసెస్ దాన్నే మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఆఫ్ అ మెటీరియల్ అంటాం. సో మ్యాథమెటికలీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఈ డాష్ వెక్టర్ ఇస్ ఈక్వల్ టు ఈ వెక్టర్ బై కే, వేర్ ఈ డాష్ వెక్టర్ దట్ ఈస్ ద నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్ అండ్ ఈ వెక్టర్ దట్ ఈస్ ద ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ క్యాపిటల్ కే దట్ ఈస్ ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. సో దీంతో మీకు డైఎలక్ట్రిక్స్ గురించి మొత్తం క్లియర్ అయింది అనుకుంటున్నాను. మనం ఈ డైఎలక్ట్రిక్ కాన్సెప్ట్ని ఇన్ ద కమింగ్ ఫర్దర్ కాన్సెప్ట్స్లో యూస్ చేస్తాం.